అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ ఫ్రాక్స్ డిజైన్స్ అయితే చూపిస్తానండి. మనం అంతకుముందు పెట్టిన వీడియో చూసి ఇవి ఫ్రాక్స్ ఆర్డర్ వచ్చాయన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఇవి చూడండి, నిన్న కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా, అవి ఎలా స్టిచ్ చేశారు, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. ఒక్కసారి అయితే ప్రాపర్గా చెక్ చేయండి. మనము నిన్న పెట్టిన వీడియోలో ఈ రెండు ఫ్రాక్స్ అయితే గ్రీన్ కలర్ ఒకటి, నావీ బ్లూ ఒకటి ఫ్రాక్స్ అయితే కట్ చేశాం కదా. చూడండి, ఇది మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. చిన్న పిల్లలు కదండి, మామూలుగా అయితే మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తాము. ఇది డిజైన్ ఒక సైడే ఉంది. ఎప్పుడు కూడా డిజైన్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ వేసుకొని బ్యాక్ నార్మల్గా పెట్టుకున్నా కొంచెం బాగానే ఉంటుందండి, వేసుకోవడానికి కూడా బాగుంటుంది, వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే 80 పాయింట్స్ క్లాత్ తోటి మనం స్టిచ్ చేసాం కదా. హ్యాండ్స్ కూడా చూడండి, చిన్న బుట్ట హ్యాండ్స్, చిన్న పఫీ హ్యాండ్స్ లాగా. ఇది కటింగ్ కూడా ఎలాగా చేశారు ఏంటి అనేది నిన్న వీడియో అయితే పెట్టాను, ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంకొకటి బ్లూది వచ్చేసరికి దాన్ని ఇంకొక మోడల్ పెట్టించాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది కింద బోర్డర్ని కట్ చేసి బ్యాక్ ఫ్రంట్ చిన్న బోర్డర్లు వేసి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫ్రంట్ బ్యాక్ డిజైన్ తోటి డిజైన్ చేసాము. హ్యాండ్ కూడా ఏంటంటే చిన్న కొంచెమే క్లాత్ మిగిలింది, ఆ క్లాత్ తోటి సంక పార్ట్ వరకు మనం ఏంటంటే చిన్న ప్రిల్స్ లాగా పెట్టామన్నమాట. పిల్లలకి స్లీవ్లెస్ అయినా బాగుంటుందండి. ఇది కలర్ మీద ఏమో చాలా లుక్ బాగుంది కదా. ఇవన్నీ నేను ఫ్రాక్స్ కట్ చేసినవి కటింగ్ వీడియోస్ పెట్టింది. అయితే మిగతావి కూడా సిల్క్ బ్లౌజులతో కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు. సిల్క్ బ్లౌజులతో కూడా చేయొచ్చండి. ఇది కూడా లెనిన్ క్లాత్, ఈ లెనిన్ క్లాత్తో కూడా ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. దీనికి ఇంకా ఒక చిన్న పఫ్ పెట్టిన, రెడ్ కలర్ తోటి చిన్న పఫ్ పెట్టిన, ఇక్కడ చిన్న బో చేసి పెట్టినా చాలా బాగుంటుంది. కాకపోతే క్లాత్ అయితే లేదండి, అందుకోసమనే దీన్ని ఇలా సింపుల్గా వదిలేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక సిల్క్ క్లాత్, ఇది కూడా శారీలో బ్లౌజ్ అండి. ఈ శారీలో బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ చేసామన్నమాట. ఒక సైడ్ వచ్చేసరికి షోల్డర్ ఉంటుంది, ఒక సైడ్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒక సైడ్ ఎలాస్టిక్, ఒక సైడ్ ఇదైతే ఉంటుంది అనమాట. బ్యాక్ అనేది హుక్స్ అనేది కంటిన్యూగా పెట్టించేసాను. ప్రతి దానికి జిప్ కన్నా హుక్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకి ప్రతిసారి హుక్స్ జిప్ అనేసరికి చాలా ప్రాబ్లం అయితే ఒక్కోసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ డ్రెస్ పక్కన పడేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి, ఇవి ఫ్రాక్స్ చిన్నపిల్లలవి లంగా జాకెట్స్ అనమాట. ఈ లంగా జాకెట్స్ కూడా మనం ఈ లంగా కూడా ఐరన్ ప్రిల్స్ అనేది పెట్టాము. ఒక్కసారి చెక్ చేయండి, ఐరన్ ప్రిల్స్. ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే చాలా బాగా వస్తుందండి. క్లాత్ తక్కువే ఉంటుంది కదా. 1 year 0 size లెహెంగాస్కి ఎక్కువ రాదు క్లాత్. బాడీ లెహెంగా పెట్టేసాము. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ ఎక్కువ ఉండదు, కుచ్చి పెట్టమని అడుగుతారు కానీ కుచ్చి పెట్టడానికి క్లాత్ ఎక్కువ ఉండదు అనమాట. అందుకోసమని మనం ఫ్రంట్ బాల్స్ పెట్టేసి బార్డర్ తోటి బుట్ట హ్యాండ్స్ పెట్టించేసాను. మనకి నీట్గా ఉంటుందండి. కింద స్కాలప్ బార్డర్ ఉంటుంది అనమాట, వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకొక లెహెంగా కూడా అండి. ఈ లెహెంగా కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవి వీళ్ళు ట్విన్స్ అనమాట. ఈ పిల్లలకి ఇద్దరికి ఒకేలాగా డిజైన్ చేయించాను. ఇవి అన్నీ కూడా ఒకరివే అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించిన ప్రతి ఫ్రాక్స్ అన్నీ కూడా అన్నీ ఒక పాపవే. ఇవన్నీ కూడా ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకున్నా, కటింగ్ వీడియోస్ చూడాలనుకున్నా నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.